हैदराबाद में जाली पुलिस अफसरान का रूप धार कर अगवा और भत्ताखोरी की वारदातें अंजाम देने वाले एक खतरनाक बैनुल रियासती गुरु का पर्दाफाश करते हुए साइबराबाद पुलिस ने 4 मुलजिमीन को गिरफ्तार कर लिया, जबकि 2 मुलजिमान मफरूर हैं। पुलिस के मुताबिक मुलजिमान पुलिस यूनिफॉर्म, जाली शनाख्ती कार्ड्स, रैंक बैचेस और असला इस्तेमाल करते हुए कारोबारी अफराद और मालदार शहरियों को निशाना बनाते थे। ताज़ा मालूमात में गुरु ने कुकटपल्ली के एक ताजिर को हरियाणा पुलिस के नाम पर धोखा देकर अगवा किया, सूर्यापेट ले जाकर 1 लाख रुपए नकद वसूल किए और बाद ऑनलाइन जरिए से मजीद 5,26,000 रुपए मुंतकिल करवा लिए। तहकीकात के दौरान पुलिस ने मुलजिमान के कब्जे से जाली पुलिस ID यूनिफॉर्म्स, हथकड़ियां, लैपटॉप, मोबाइल फोन्स, एयर पिस्तौल और देसी साख्ता पिस्तौल भी बरामद किए। DCP खुतबुल्लापुर N कोटी रेड्डी ने बताया कि यह मुनज़्ज़म गुरु मुख्तलिफ रियासतों से ताल्लुक़ रखने वाले अफराद पर मुश्तमिल है जो पुलिस एहलकार बनकर अवाम को धोखा दे रहे थे। पुलिस ने अवाम से अपील की है कि किसी भी मुश्तबा शख्स या कार्रवाई की फौरी तौर पर इत्तला करीबी पुलिस स्टेशन को दें और अपनी शनाख्त या माली मालूमात नामालूम अफराद के हवाले ना करें। పోలీసులము నీకు హర్యానా కేసు ఉందని చెప్పేసి ఆ రోజు 18వ తారీఖు నైట్ ఈ శుభోదయ కాలనీ జగదుగుట్ట లిమిట్స్ లో అటగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని సూర్యాపేట రోడ్ లో తీసుకెళ్లి అతని దగ్గర ఉన్నట్టు ATM వాడి 1 లక్ష రూపాయలు అక్కడ డ్రా చేయడం జరుగుతుంది। మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అతని ఫోన్ పే ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం 5,26,000 రూపాయలు మొత్తం డ్రా చేసి అతని దగ్గర ఉన్న ఫోను తీసేసి సిమ్లు పడేసి మళ్ళీ అతను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో వదిలేయడం జరుగుతుంది। ఆ నైట్ మనకి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసుకుని CCS కుకట్పల్లి అండ్ మా DI నరేంద్ర రెడ్డి వాళ్ళ టీము ఆ రోజు నుంచి కూడా అక్కడ మనకి CC ఫుటేజ్ ట్రాక్ చేసినప్పుడు కొంత ఫుటేజ్ వచ్చింది మనకి। ఆ ఫుటేజ్ ని యాంబీస్ అనేది ఒక టెక్నాలజీ మనకి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఎవరైతే క్రిమినల్స్ నేరాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది యాంబీస్ అని చెప్పేసి ఒక యాప్। అందులో చూసుకున్నప్పుడు మనం ఏ క్రైమ్ జరిగినా కూడా పాత నేరస్తులు అయితే అందులో డాటా ఉంటుంది। ఆ యాంబీస్ అనేటువంటి డాటాలో వేసినప్పుడు పలానా వ్యక్తి అని మనకు తెలిసింది। అతను పట్టుకోవడం ఎట్లా అనేది మన టీమ్స్ ఫామ్ చేసుకుని చేస్తున్న టైంలో మనకి ట్రాఫిక్ చలాన్స్ లో కూడా వీళ్ళు రావడం జరిగినట్టు। ట్రాఫిక్ వయలేషన్ చేసినప్పుడు చలాన్ పడతాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం వాడిని పట్టుకోవడం జరిగింది। నాగరాజుని ఫస్ట్ పట్టుకొని అతని ద్వారా మిగతా వాళ్ళు